వెల్కమ్ టు విశ్వాస్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా శనీశ్వర అభిషేకం. శనీశ్వర అభిషేక సేవలో తరించిన భక్తులు. ప్రజల్లోకి రానున్న జన జాగృతి అధ్యక్షురాలు ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వివాహం చేయలేదని తండ్రిని చితకబాదిన కుమారులు. తీవ్రంగా గాయపడ్డ తండ్రి. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు తుమ్మల, ధనసరి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం శనివారం పురస్కరించుకొని శనీశ్వరునికి అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. శనీశ్వర అభిషేకంలో అధిక మంది భక్తులు పాల్గొని శనిగ్రహ దోష నివారణ పూజలు జరిపించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనిగ్రహ కాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వయంగా దర్శించుకుంటూ రండి. సర్వదోషాలు రాజశేఖర జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకులు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నడూ కూడా మనం డబ్బు గురించి ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎప్పుడైనా మరి ఆ దేవుడు నాకు ఎందుకట్లా పెట్టినో కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు ఎవరన్నా కొద్దిగా తక్కువ ఉంటే వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలి, ఎవరన్నా సమస్యలు ఉంటే వాళ్ళది ఏం సమస్య పరిష్కారం చేయాలన్నటువంటి థాట్ ప్రాసెసే ఉన్నది. అంటే మంచి జీవితం ఉన్నది, కంఫర్టబుల్ లైఫ్ ఉన్నది. ఆ తర్వాత జాగృతి స్టార్ట్ చేసినాం, బతుకమ్మ స్టార్ట్ చేసినాం. నాకు అది ఇప్పటికి గుర్తొస్తుంది. ఫస్ట్ బతుకమ్మ ట్యాంక్ బండ్ కాడ పెడితే 5:30 పోయి చూస్తున్నాం మేము, ఎవరన్నా వస్తారా, అసలు ఎవరైనా వచ్చేటోడు ఉన్నాడా లేదా, అసలు ఎంత కష్టపడ్డామో ఆ బతుకమ్మకు ఆ దేవుడికే తెలియాలి. ఇంకొక రోజు ఆదిలాబాద్ పోయినాం, మంచి లైవ్ యూనిట్ తీసుకొని పోయినా వాడు ఒక్కడి దిక్కులేడు, ఒక్క పురుగులేడు. వివాహం చేయడం లేదని తండ్రిని రూమ్ లో బంధించి చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా గోనిగండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంతరాజు అనే వ్యక్తి కిరాణం షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 2 కుమారులు, 2 కూతుళ్లు సంతానం. ఇందులో పెద్ద కూతురుకు వివాహం కాగా మరో ముగ్గురికి 40 ఏళ్లు దాటినా వివాహం చేయడం లేదని తండ్రి రాజుపై ఆగ్రహంతో ఉన్నారు. వివాహ విషయమై కుమారులు తండ్రి మధ్య మాట పెరగడంతో ఇంట్లో ఓ గదిలోకి తండ్రిని లాక్కొని కుమారులు నీలకంఠ, జగదీష్లు విచక్షణ రహితంగా కట్టెలతో తండ్రిపై దాడి చేసి 2 కాళ్లు విరగొట్టారు. వెంటనే ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు గమనించి రాజును వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, ఆర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు, వారి వెంట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీళ్ళ ఐలయ్య ఉన్నారు.
శుభదినం మనకు ఎన్నో సంవత్సరాల కళ ఇలా పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా తల్లి సోనియమ్మ మనకు తెలంగాణ ఇస్తే మనకి ఇంకొక అమ్మ మా తల్లి సీతక్క గారు వాళ్ళ శాఖ నుంచి ఆలేరు భోగిరు జనగాం ప్రజలు తాగునీరుకి ఇబ్బంది పడొద్దని చెప్పి 210 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మా సీతక్క గారిని. ముఖ్యంగా ఈ శ్రమ వెనుక ఈ కష్టం వెనుక 210 కోట్లు రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ మా ప్రాంత అభివృద్ధి దాత పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నిజంగా కూడా 2 చేతులతోంచి నమస్సుమాన్ని తెలియజేస్తున్నా అని చెప్పి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నిజంగా కూడా మీ ఇంప్రెషన్ తోటి నేను ఎమ్మెల్యే అయినాక మీరు ఈ ప్రాంతం మీద ప్రేమతోటి మా వెనక ఆరోగ్యానికి కూడా మంచిది. సో అట్లా ఆ విధంగా మనకు త్వరలో కూడా మంచిది. సో అట్లా ఆ విధంగా మనకు త్వరలో పైప్ లైన్ అయితే పూర్తి స్థాయి నీళ్లు వస్తాయి. మా కుటుంబంలో ఒక ముఖ్య కార్యక్రమం ఉండే, అది ముఖ్యం కాదు ఇక్కడికి రావాలని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది ఎందుకు ముఖ్యమంటే గత 9-10 ఏళ్లకెళ్ళి టిఆర్ఎస్ ప్రభుత్వము అంతకుముందు 45,000 చేపట్టి ఏ ఊర్లో నీళ్లు సరిగ్గా రాలే, వస్తున్నాయి ఎక్కడన్నా నీళ్లు సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాం కదా. ఇవాళ 10 రోజులు 10 ఏళ్లలో రాని ముఖ్యమంత్రి ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మనం ఏం చేసినామని అడిగే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ అల్లుడు కొడుకు. ఇవాళ మన మీద చాలా బాధ్యత ఉంది. కిలోమీటర్లు 526 గ్రామాలు 3 నియోజకవర్గాలకు సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలన్నటువంటి లక్ష్యంతో దీంట్లో ప్రధానంగా మరి వెంకటరమణ గారు ఎప్పటికప్పుడు వాస్తవానికి అటు ముఖ్యమంత్రి గారిని ఇటు నన్ను ఇటు ఈఎంసీ గారిని వెంటబడి ఫాలో అప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొన్ననే వాస్తవానికి సీఎం గారి యొక్క బర్త్డే సందర్భంగానే అది ఓపెన్ కావాల్సింది ఉండే. సరే ఏదో ఆ రోజు అనుకోకుండా నేను అందుబాటులో లేను, కానీ లక్ష్మీనరసింహస్వామి చాలా రోజుల తర్వాత నన్ను ఇక్కడికి పిలిపించుకునేందుకు ఒక మంచి కార్యక్రమానికి నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. అదే విధంగా ఇందాక వెంకటరెడ్డి అన్న గాని అదే విధంగా 2 ఎమ్మెల్యేలు గాని ఎంపీ గారు చెప్పినట్టుగా తప్పకుండా మొన్న మేము అంటే మా శాఖ నుంచి 20 కోట్లు రిలీజ్ చేసినాం. దాంట్లో ఇంకా మిగతా పెండింగ్ ఏది ఉన్నాయో ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా మా ఈఎన్సీ గారిని పిలుచుకొని మన వెంకటరెడ్డి అన్నయ్య గారి కూడా ఉన్నాయి, అవి కూడా అన్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తూ నాకు కూడా మరి అన్నగారు చాలా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. కొండ అనేటువంటి ఊర్లో ఒకప్పుడు వరదలు వచ్చి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 9 మంది చనిపోయారు. అక్కడ బ్రిడ్జి కూడా కూలిపోతే వాళ్ళు కనీసం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మీరు 11 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా వెంకటరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మా దగ్గర కూడా ఎందుకంటే దాదాపుగా 50-60 కోట్ల రూపాయలతో వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మారుమూల అటవీ ప్రాంతాల్లో రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి వారికి మా ములుగు నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇద్దరం కలిసి వచ్చేటువంటి 3-4 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతోటి అటు R&B PR 2 కలిసి ప్రతి గ్రామానికి మరి లింక్ రోడ్స్ కానీ అదే విధంగా డబుల్ రోడ్స్ కానీ సింగిల్ రోడ్ కానీ ఇట్లా దశల వారీగా వేయాలని మరి మొన్ననే మంత్రివర్గ సమావేశంలో కూడా క్యాబినెట్ మీటింగ్ లో డిస్కషన్ చేయడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా తొందరలోనే అమల్లోకి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసేది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. అవతలోళ్ళేమో చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కాబట్టి ఇందాక కిరణ్ గారు కానీ మన నాయకులు కానీ అదే బాధ. అరే మనము వాళ్ళు పదే అంటారు మార్పు వచ్చిందని అన్నారు, ఏమైంది కేసీఆర్ లేడు కదా ఏమైంది అని. కేసీఆర్ కంటే ఎక్కువ ఇవాళ 18,000 కోట్ల రూపాయలు 15-20 రోజులలో రైతు రుణమాఫీ చేసినాం. వాళ్ళు 21 లక్షల మందికి చేస్తే 21 లక్షల మందికి చేస్తే మనం 22-23 లక్షల మందికి చేసినాం 20 రోజులలో. వాళ్ళు కనీసం పేదోడు పేదింటి బిడ్డ ఉచితంగా ఎర్ర బస్సు ఎక్కలేని పరిస్థితి.
ఎర్ర బస్సుల రేట్లు పెంచిర్రు, ఆర్టీసీ కార్మికులను అరిగోస పెట్టిర్రు. కానీ ఇవాళ ఉచితంగా ప్రతి మహిళ బస్ ఎక్కి అటు హాస్టళ్లలో ఉండే బిడ్డల దగ్గర కావచ్చు, షాపుల కాడి కావచ్చు, చదువులకు పోవడానికి కావచ్చు, లేదా ఇతరత వ్యాపారాల కోసం కావచ్చు మరి పోతా ఉన్నారు. అట్లా ప్రతి ఇంటి మహిళ కనీసం 3-4 వేలు నెలలో వాళ్ళకు ఆదా అవుతుంది. అదే కాకుండా కాంగ్రెస్ ఉన్నప్పుడు సోనియమ్మ గారు నాయకత్వంలో ఇదే వెంకటరెడ్డి అన్న వీళ్ళందరూ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 400-500 గ్యాస్ సిలిండర్ వచ్చేది. మరి టిఆర్ఎస్ హయాంలో 1200 పెంచారు. మరి కనీసం వాళ్ళకి ఆలోచన వచ్చిందా? అరే గ్యాస్ ధర తగ్గించాలనే ఆలోచన వచ్చిందా? పెంచిర్రు. ఇట్లా అదే ఇవాళ 100 ఎకరాల ఫామ్ హౌస్ల కాడ ఉన్నోళ్ళకి సరే ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు. కానీ అదే పేదింటి గుడిసెకు ₹1 అన్న 1 యూనిట్ అన్న ఫ్రీగా ఇచ్చిరా నేను అడుగుతా ఉన్నా. అదే ఇవాళ రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తాను, ఊళ్ళల్లో భూమి లేనటువంటి నిర్వాసితులు పేదలు చెట్టు కింద ఉన్నా కూడా వెలుతురు కింద బతికే విధంగా ఫ్రీగా ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కాదా నేను అడుగుతా ఉన్నాం. ఏం తీసేసినాం? అదే విధంగా ఈ 6 నెలల్లో 7 నెలల్లో 52,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. నిన్ననే పోలీసులు కూడా దాదాపుగా 16,000 మంది పోలీసులు ఉద్యోగాల్లోకి వచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చుడు, ఎగ్జామ్ రాయించుడు, ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని పక్కకు పడేసుడు, వాళ్ళని కోచింగ్ సెంటర్లో తిప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, ఎదురు చూపించుడు. 2 ఏళ్ళు ఎదురు చూసిరు వాళ్ళైతే. కానీ మన గవర్నమెంట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు 15 రోజులలోనే మరి వాళ్ళ క్లియర్ చేసిండు. ఇట్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుందని, ఆపై తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ ప్రకటించింది. ఫలితంగా దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరోవైపు ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చలి తీవ్రత పెరగనున్నాయని ఐఎండీ ప్రకటన జారీ చేసింది. ఇసామియా బజార్ న్యూ మోతీనగర్లోని ఏపీసీ చికెన్ మార్కెట్ ను శుక్రవారం హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్ బల్ము, జెహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో తీవ్రమైన అపరిశుభ్రత, దుర్వాసన మరియు కలుషితమైన మరియు నాసి రకం మాంసం విక్రయిస్తున్నట్లు అవగతమైంది. దీంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అపరిశుభ్రమైన మాంసాహార ఉత్పత్తులను విక్రయించకుండా హెచ్చరిస్తూ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాణాలను నొక్కి చెప్పారు. మార్కెట్ ను వెంటనే మూసివేయాలని జోనల్ కమిషనర్ ను ఆమె ఆదేశించారు. మరియు ఎంటమాలజీ, శానిటేషన్ టీంల సమన్వయంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి క్రిమి సంహారక చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. శ్రీకాళహస్తి కలంకారి కళాకారుడు వేలాయుధం శ్రీనివాసులరెడ్డి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన కలంకారీ చిత్ర రూపంలో తీర్చిదిద్ది కలంకారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిత్రీకరించారు. దానిని నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కలంకారీలో అత్యుత్త ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు సంయుక్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలంకారీ చిత్రపటాన్ని విజయవాడలో అందజేశారు. ఈ సందర్భంగా వేలాయుధం శ్రీనివాసులు మాట్లాడుతూ తాను దాదాపుగా 40 ఏళ్లుగా కలంకారీ కళ్ళతో అనేక రకాలైన చిత్రాలను గీసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అనేక ప్రశంసలు పొంది కలంకారీలో అత్యున్నతమైన శిల్పగురు అవార్డు పొందానని, అయితే తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని కలంకారీ కళగా చిత్రీకరించి నేడు విజయవాడలో శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందించామని తెలిపారు.
నమస్కారం అండి. నా పేరు వేలాయుధం శ్రీనివాసరెడ్డి. నేను ఈ కలంకారి కళలను 42 సంవత్సరాలుగా చేస్తూ జీవిస్తున్నాను. నాకు మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో ఒక కలంకారి ఆయనని గీయాలని అనుకుంటూ వచ్చాను. అది నేను ఈ రోజుకి తయారు చేశాను. మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి ఆ చిత్రాన్ని అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయనకి ఇప్పుడు ఇస్తున్నాను. ఈ చిత్రాన్ని చూసి మన చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషించారు. దానితో పాటు నాకు జాతీయ స్థాయిలో శిల్పగురు అవార్డు వచ్చింది కూడా చూపించాను. ఆయన చాలా ఆనందపడ్డారు. ఆయనకు నేను ఈ ముఖ చిత్రాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టై చెర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నుండి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని అన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా కంపెనీల పేరుతో చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకొని పోయినట్లు పోలీసులు పోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు చక్రవర్తివి కావు, నీ పాపాలు త్వరలో పండుతాయని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడితే నా గురించి కాదు, ఇందులో సంబంధం లేని 30 మందికి పైగా పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని, వారికి అండగా ఉండాలని అన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఆడింది ఆట పాడిందే పాట అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటానని ఈ సందర్భంగా అన్నారు. అక్రమంగా కేసులు పెట్టిన 30కి పైగా రైతులకు, వారి కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉంటాడని కేటీఆర్ అన్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మా నాయకుడు, మా సోదరుడు, కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను, మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్ళను విడిపించండి, వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం. ఒకటైతే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకునేటప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ, అనుముల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇలా పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత
చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసి మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతోందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ మరియు బయోటెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటెరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు, టీఎస్ఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఈ 6 కంపెనీలు కలిసి దాదాపు 5,260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకరాపేట పంచాయతీ పరిధిలోని మామిడి తోటలో ఓ ఏనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. మామిడి తోట యజమాని ఏనుగు మృతిపై బాకరాపేట అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగు మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలన జరిపారు. గత కొద్ది రోజులుగా చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం మండలాల్లో సుమారు 17 ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందింది మగ ఏనుగని, వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఏనుగు మృతికి కారణాలపై అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.